ఇప్పుడు అడిగినట్టు అడిగినవన్నీ అడిగిన విధంగా చేస్తే ఆయన నీకు తండ్రి దేవుడు కాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చెప్పండి? నువ్వు అడిగినవన్నీ అడిగిన విధంగా అడిగిన టైంలో అడిగిన ప్రకారం నువ్వు అడిగినట్టు అన్నీ చేశాడు అనుకో, ఆయన దేవుడు గాడు తండ్రి గాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఆయన నీ మీద ఏలికగాడిక. ఆయన సంఖలో నువ్వు ఉన్నట్టు కాదు, నీ సంఖలో దేవుడు ఉన్నట్టు అయింది. అట్లా ఒప్పుకుంటాడా? అట్లా కుదిరిద్దా? మనం అడిగినవన్నీ అడిగినట్టు అడిగిన ప్రకారం అడిగిన సమయంలో అసలు మన నాన్న ఎప్పుడన్నా చేశాడా? చేశాడా? చెయ్యడు. నాన్న నాకు 1000 రూపాయలు కావాలని నువ్వు 7 ఏళ్ల వయసులో అడిగినప్పుడు ఇచ్చాడా? లాగా ఒకటి ఇచ్చుంటాడు. ఏం చేసుకుంటావురా 1000? నీకు 5 రూపాయలే ఎక్కువ. ఇవ్వలా? మరి ఎప్పుడు ఇస్తాడు? దానికి ఒక టైం ఉంటుంది. మన నాన్న కాబట్టి మనం ఏం అడిగినా ఆయన ఇష్టం వచ్చినట్టు మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు. నాన్న ఇస్తాడు. నాన్న ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? బయట వాళ్ళు ఇస్తారా ఏంది? నాన్న ఇస్తాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, నాన్న మనం అడిగిన ఇస్తాడు, అందుకు నాన్న. మనం అడిగిన ఇవ్వడు, అందుకు కూడా ఆయన మన నాన్న. అడిగిన ఇచ్చినందుకు నాన్న, అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన. అర్థమైందా? ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు. ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎందుకు అవసరమో, ఏ టైములో అవసరమో ఆ టైము చూస్తాడు, మన నిరీక్షణ చూస్తాడు, మనల్ని పరీక్షించుకుంటాడు, మన పట్టుదలని చూస్తాడు, మన ఆసక్తిని చూస్తాడు, దాని విషయం, దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అర్థమైంది, కనిపెట్టారు. అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే 4 విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు, లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు. మనకంతా దడ. నేను అడిగాను అయిపోవాలి, నేను ఇవాళ ఉద్యోగం అడిగాను రేపే రావాలి అయ్యిద్ది. ఒకవేళ ఆయన చిత్తం అయితే రేపే ఇవ్వచ్చు, కార్యం జరగవచ్చు, ఎల్లుండే జరగవచ్చు కార్యం. దాని అవసరతను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నిర్ణయ కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక